దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనముల నుండి మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో క్రీస్తునందు మరణం అది నిత్య విశ్రాంతిలోనికి మమ్మల్ని తీసుకొని పోతుందని, క్రీస్తు లేని మరణం అది మమ్మల్ని నిత్య నాశనంలోకి తీసుకొని వెళుతుందని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని పిల్లలమైన మాకు మీరు ధన్యతను దయచేసి ఉన్నారని గత కాలంలో, ప్రస్తుత కాలమందు, అలాగే భవిష్యత్ కాలంలో కూడా మీరు మాకు ధన్యతను అనుభవింపజేసి ఉన్నారని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభు, ఈ లోకంలో ప్రస్తుత కాలమందు కొంత సమయం, కొంతకాలం మీకోసం మేము శ్రమను అనుభవించాలని, క్రీస్తు కొరకు శ్రమ పడ్డప్పుడు అది ధన్యత అని కూడా మీరు సెలవిచ్చారు. ప్రభు అయ్యా, మీరు మా కొరకు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకానికి మానవ రూపుగా దిగి వచ్చి ఆయన మీ ప్రాణాల బలిగా అర్పించారు. ప్రభు ఎన్నో శ్రమలు మా కొరకు భరించారు ఆయన. కాబట్టి ఈ లోకంలో మీ కొరకు మేము బ్రతుకుతూ ఉంటున్నప్పుడు ఈ లోకం నుంచి మాకు కలిగే అవమానాలు, నిందలు, దూషణలు, శ్రమలలో ప్రభు మేము మీకోసం సాక్షులు నిలబడుతున్నట్లుగా మీ కృపణ, మీ సహాయంలో మీ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అలాగే తన భవిష్యత్ కాలంలో మీరు మాకు ఇవ్వబోయే ధన్యతలు మేము పొందుకోవడానికి మీరు మాకు సహాయం దయచేయండి. విరాకడ సమయంలో ఎత్తబడే గొప్పలు ఉండడానికి సహాయం దయచేయండి. ఈ లోకంలో బ్రతికినంత కాలం మీకోసం బ్రతికే కృపను మాకు దయచేయండి. మీలోనే మా యాత్రను ముగించగలిగిన కృపను, మీలోనే కన్నుమూసే ఆ ధన్యతను మాకు దయచేయండి. తండ్రి, అనేకులు క్రీస్తునందు నిద్రించి కూడా నశించిపోయేవారు, అనేకులు నామకార్ములుగా జీవిస్తూ మారు మనసు లేకుండా, రక్షణలో లేకుండా, కేవలం లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు అన్నట్లుగా బ్రతుకుతూ క్రైస్తవులుగా చలామణులతో క్రీస్తుకు ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తూ మరణించి ఒకవేళ క్రైస్తవ సమాధి చేయబడినప్పటి నుండి కూడా వారు నరకంలోకి వెళ్ళిపోతారని మీరు హెచ్చరించారు. కాబట్టి నాయన హెచ్చరికలను తీసుకొని మా బ్రతుకాలం అంతా కూడా అనుదిన మమ్మల్ని మేము పరీక్షించుకోవచ్చు, మమ్మల్ని మేము సరి చేసుకోవచ్చు, దినదిన మీ స్వార్థంలోనికి, మీ పోలికల్లోనికి మనపరచు. తండ్రి, మీరు అనుగ్రహించిన మధ్యాహ్నతలు మేము పొందుకోవడానికి, ఒకనొక రోజు మేమందరం కూడా రాజ్యంలో చేర్చబడడానికి మీ కృపను, మీ సహాయం, మీ తోడు నడిపి అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు సర్వశక్తుల నామములోనే ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడుతుండగా మన కానుకలు సమర్పించుకుంటాం. కరెక్ట్ ఇక్కడ